రిజర్వేషన్ ఈ సమస్యలను కూడా చాలా వచ్చే అవకాశం ఒకటి ఉంది. సార్ మోడీ లెక్క నెహ్రూ కన్నా గ్రేటా? మోడీ తొండి లెక్క, మోడీ భజన, మోడీ తొండి లెక్క. తొండి లెక్క అంటే ఈరోజు ఇదిగో నెహ్రూను అధిగమించనున్న మోడీ, నెహ్రూను అధిగమించనున్న మోడీ, ఇందిరాగాంధీని అధిగమించడం సరే అదొకటి. ఏమని ప్రధానమంత్రి నెహ్రూ మోదీకి నరేంద్ర మోదీ కీర్తి కిరీటంలో మాలో కలికి తురాయి చేరనుంది. ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డు 4399 రోజులు. ఎన్నికైన ప్రధానిగా అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నిక కాలేదా? ఆయన భారతదేశ ప్రధాని కావడం, జవహర్లాల్ నెహ్రూ గారు ఈ స్వాతంత్ర పోరాటం అంతటి ఫలితంగా ఆయన ప్రధానమంత్రిని చేశారే కానీ ఆయన ఏదైనా ఎవరు అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టరా? వాజ్ జవహర్లాల్ నెహ్రూ అపాయింటెడ్ బై లార్డ్ మౌంట్ బాటన్? ఏంటండి ఈ ప్రశ్న? ఈ ప్రశ్న ఉందా లేదా వర్మ? నేను చరిత్ర కోణం నుంచి అడుగుతున్నా. మీరు సాంకేతికంగా ఏదైనా పరిభాషలో చెప్పండి కానీ ఇందులో రాసిందే నేను చదువుతున్నా. ఎన్నికైన ప్రధాని అని జవహర్లాల్ నెహ్రూ 52కు ముందు ఆయన ఏంటి ఆయన స్వతంత్ర ప్రధాని కాదా? ఆయన బ్రిటిష్ ప్రభుత్వం నియమించిందా? భారత ప్రజలు ఎన్నుకున్నారా? అశేష భారత ప్రజల స్వాతంత్ర పోరాటం అన్నది ఎన్నుకున్నట్ట కాదా? మీరు చెప్పండి. అది ఈ విభజన ఏంటి సార్? మోదీ గారిని 10 ఏళ్ళైంది, 12 ఏళ్ళైంది, 25 ఏళ్ళైంది, గుజరాత్ ముఖ్యమంత్రితో కూడా కలిపని చెప్పండి, తప్పులేదు. నెహ్రూ కంటే కూడా గొప్పవాడానండి, గాంధీ గారి కంటే గొప్పవాడానండి, తప్పులేదు. కానీ ఎన్నికైన ప్రధాని 47 నుంచి 52 వరకు ఉన్న నెహ్రూ కాలాన్ని తీసవతలు పడేసి 52 నుంచే లెక్కేసి ఎవరో విసనగర్లు అమ్మాడంట. ఎంత దీంట్లో అయినా గాలి భలే వస్తుందని. ఏమయ్యా రావడం లేదా గాలి అంటే వాడు అన్నాడంట మీరు ఇలా విసురుకోవాలి, మీరు ఇలా విసిరితే కుదరదని. సో లెక్క మీరు 52 నుంచి తీసుకోవాలి కానీ 47 నుంచి తీసుకోకూడదంటే ఇది ఎక్కడ సార్? ఇది స్వాతంత్ర పోరాటాన్ని అవమానించటమే. స్వతంత్ర పోరాటంలో ప్రజలందరి యొక్క ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది. ఏమంటే సర్దార్ పటేల్కు నెహ్రూకు మధ్యలో సమస్య వస్తే గాంధీ గారు నెహ్రూ పట్ల పక్షపాతం వహించి నెహ్రూని చేశారు కాబట్టి నెహ్రూ ఎంపిక అన్నది సహజమైనది కాదని వీళ్ళ సిద్ధాంతం. అది వాళ్ళ అభిప్రాయం కావచ్చు కానీ నెహ్రూ భారత స్వాతంత్ర పోరాటం యొక్క అత్యున్నత నాయకుడు కాదా? ఇది మొదటి ప్రశ్న. ఇందిరాగాంధీ విషయం కూడా ఆ మాటకు వస్తే ఇందిరాగాంధీది కూడా 77-80 మధ్య ఆమె ఓడిపోయారు కానీ ఆమె 80లో మళ్ళీ వచ్చి 84 వరకు ఉన్నారు. ఆ కాలాన్ని కూడా కలపడం లేదు, మధ్యలో బ్రేక్ వచ్చింది. కాబట్టి అంటే నెహ్రూ ఇందిరలే గొప్ప నేనేం చెప్పడం లేదు, చరిత్రను చరిత్రగా చూడాలి కదా. కాబట్టి ఒక తొండి లెక్క ఇది. మోదీ గారి తొండి లెక్కతో నెహ్రూను స్వతంత్ర పోరాట ప్రతినిధిగా గాంధీ మహాత్ముడు కలగొన్న రోజు, నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు, ఆ రోజు ఎంతో దూరం లేదని అప్పుడు పాటలు పాడారు. తర్వాత పార్టీలు ఏర్పడ్డాయి, రకరకాల పరిణామాలు వచ్చి ఉండొచ్చు. కాబట్టి నెహ్రూ నిస్సందేహంగా భారత స్వాతంత్ర పోరాటం యొక్క ఒక గొప్ప నాయకుడు. మీకు పటేల్ కావాలంటే పటేల్ కూడా కాంగ్రెస్ నాయకుడే కానీ బీజేపీ నాయకుడు ఏం కాదు కదా. పటేల్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయిండేది అది. కాబట్టి ఇక్కడ ఏదో కాంగ్రెస్లో ఇద్దరి మధ్య తేడా తెచ్చి నెహ్రూ కంటే మోదీ ఎక్కువ అని ఒక తొండి లెక్క తీసుకొని రావటం మటుకు నెహ్రూ కంటే గొప్పగా చూపించడానికి జరిగే ప్రయత్నం. ఎంత చేసినా నెహ్రూ అవుతారు, మోదీ. ఇప్పుడేమి గాంధీలాగా నెహ్రూలాగా ఏ ఛాన్స్ లేదు కదా. ఇంకో సమస్య ఏమంటే ఇక్కడ ఇంకొక మాజీ ప్రధాని ఎవరు మాట్లాడని ఆయన దేవగౌడ గారు. దేవగౌడ గారు 93 ఏటో 95 ఏటో ఆయన ఇప్పుడు ఉన్నారు. ఆయన రాజ్యసభకు చివరిసారి ఆయన నామినేట్ చేస్తుంది బీజేపీ కర్ణాటక నుంచి అని చాలా ఎదురు చూశారు, చేయలే. అది బదులు వాళ్ళు వేరే వాళ్ళ పార్టీ వాళ్ళని చేసుకున్నారు. అయినప్పటికీ దేవగౌడ గారు ఎంతో విశాల హృదయంతో మోదీని కీర్తిస్తూ ఈరోజు ఒక లేఖ రాశారు. లేఖ కాదు, వ్యాసం, టైమ్స్ ఆఫ్ ఇండియాలో. నేను చాలా కొద్ది కాలమే ఉన్నాను, 11 నెలల్లోనే నన్ను దించేశారు, కానీ మోదీ 12 ఏళ్ల పాటు ఉన్నాడు. ఈ సీక్రెట్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నెహ్రూ కాలం నాటి భారతదేశం వేరు, అప్పుడున్న పార్టీలు, అప్పుడున్న వ్యవస్థలు, కులాలు ఇవన్నీ వేరు. కానీ మోదీ కాలానికి ఇవన్నీ మారిపోయాయి. ఇన్నిటి మధ్యలో ఏమి రహస్యంతో ఈయన 12 ఏళ్ల పాటు మేనేజ్ చేసి ఇంకా మిగిలిన ఇది కూడా పూర్తి చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా నేను దీన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అంటే జీవించి ఉన్న ప్రధానమంత్రులు చాలా తక్కువ, మాజీ ప్రధానులు. ఐ థింక్ దేవగౌడ ఒక్కరే అనుకుంటా, ఇంకెవరిని పొరపాటు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆయన ఈయన కీర్తిస్తూ ఇది చెప్తూ ఉన్నారనమాట. అయితే దేవగౌడ రైతు బిడ్డ, పాపం నిద్రపోతాడు అది ఇది ఆయన ఉన్నంతకాలం చేసేవాళ్ళు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితానికి కూడా ఈ సందర్భంలో
కర్ణాటకలో కడపటి అధ్యాయం జూన్ 25న ఏదో పదవీ కాలం ముగుస్తుంది. కానీ విశేషం కదా ఆయన పనిగా ప్రత్యేకించి ఇప్పుడు వాళ్ళ పార్టీ మోదీతో పొత్తులో ఉంది. అది కూడా కుమారస్వామి గౌడ ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, ఉక్కు శాఖ మంత్రి. సో ఇది మోదీ గారి తొండి లెక్క, నెహ్రూ గారి ఘన చరిత్ర, దేవగౌడ గారి ఉదార అభినందన. సార్ బీఆర్ఎస్ పేరుతోనే నమస్తే సంకేతాలు, ఇది ఒక ఆసక్తికరమైన అంశం అండి.